ప్రస్తుతం ధనుష్ నయనతార వివాదం రచ్చలేపుతోంది. తీవ్ర స్థాయిలో ఈ వివాదం న్యాయస్థానాల వరకు వెళ్ళింది. తన సినిమా క్లిప్స్ ను వినియోగించుకున్నందుకు 10 కోట్లు కట్టాలని ధనుష్ నయనతారను డిమాండ్ చేయటం, దీనికి నయనతార ధనుష్ నీచుడు, బుద్ధి లేనివాడు అంటూ తీవ్ర స్థాయిలో అతని వైఖరిని విమర్శిస్తూ ఒక పెద్ద లేఖ రాసి అందులో వివరించడం జరిగాయి. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందో తెలియదు కానీ తాజాగా ఈ వివాదంలోకి సింగర్ సుచిత్ర ఎంట్రీ ఇచ్చారు. ఆమె ధనుష్ ను విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. సుచి లీక్స్ అంటూ హీరో ధనుష్, అనిరుద్ మరికొంతమంది సినీ నటుల ఫోటోలను విషయాలను బయటపెట్టింది. అప్పట్లో ఈ వార్త పెద్ద దుమారం రేపింది. మళ్ళీ చాలా కాలం తర్వాత సుచిత్ర నయనతారకు సపోర్ట్ చేస్తూ ధనుష్ ను విమర్శిస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ ఎలాంటి వాడో, అతని మూలంగా ఎవరు నష్టపోయారో వివరించారు. ఈ ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతూ ధనుష్ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు, ఇప్పుడు నయనతారకు సపోర్ట్ ఉన్న చాలా మంది నటీమణులు ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు రకాలుగా మానసిక వేదనకు గురయ్యారు. నిజానికి ధనుష్ తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. ఒక్కో సినిమాకు 3 నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టారు. ధనుష్ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొంటే మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురి కావడం జరిగింది. అయితే కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తాడని ఆమె మాట్లాడింది. ఇక సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధనుష్ పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొన్నారు. తమ హీరో నిశ్శబ్దంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయని, అప్పటి వరకు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుకుంటుందో, ధనుష్ ఈ విషయంపై మాట్లాడతాడా, నయన్ 10 కోట్ల రూపాయలు ధనుష్కు కడుతుందా లేదా చూడాలి మరి.